ఒక ఆడపిల్లకి కాపలా కాయలేకపోతున్నారా? లేవే. ఏమనుకుంటున్నావే? కోర్టులో వాడికి శిక్ష పడకపోతే, నన్ను ఎదిరించినా నా మాట వినకపోయినా మీ నాన్నని చంపేస్తానని చెప్పాను కదా. చెప్పానా లేదా? చెప్పానా? తప్పిపోయింది, నన్ను క్షమించండి. మా నాన్న నేను చేయదు, మీరు చెప్పినట్టే చేస్తాను. క్షమించడం కాదు, రేపు కోర్టు ఫైనల్ హీరింగ్ ఉంది. ఇప్పటి వరకు ఏం చెప్పావో అదే రిపీట్ చేయాలి. ఆ చెర్రిగడికి శిక్ష పడకపోయినా మీ నాన్నతో పాటు నువ్వు పోతావు. ప్లీజ్ అండి, నేనేం చేయను, మీరు చెప్పినట్టే చేస్తాను. నన్ను క్షమించండి. మా నాన్న నేను చేయొద్దు, ప్లీజ్. మళ్ళీ తోక జాడించావో ఈసారి వార్నింగ్ ఇవ్వము. జాగ్రత్తగా ఉండండి. రేపు ఉదయం 10 గంటలకల్లా దీన్ని కోర్టుకి తీసుకెళ్ళాలి. ఏమైనా అటు ఇటు చేశారో చేస్తారు. అలాగే మేడం. అలాగే మేడం. పద. మనం అనుకున్నదే కరెక్ట్ బావా. బావా అంటే లిల్లీ ఇక్కడే ఉండుంటుంది ఖచ్చితంగా. లోపలికి వెళ్దాం పద బావా. పద. నీకు వెల్కమ్ చెప్పడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. అంటే ఎవరైనా ఉన్నారంటావా? సెక్యూరిటీగా అపూర్వ మనుషులు ఉంటారుగా. అయితే మంచి ప్లాన్ వేయి బావా. సరే, అనవసరంగా నీ బ్రెయిన్ వాడకుండా నేను చెప్పినట్టు చేయి. ఏంటి బావా? నేను ముందు బ్యాక్ సైడ్ విండోలో నుంచి వెళ్ళి దూకేస్తాను. నువ్వు తర్వాత మెల్లగా దూకేసి వచ్చాయి. సీరియస్గా ప్లాన్ చెప్తుంటే నవ్వుతావేంటి? మేము గోడ దూకొస్తే తిట్టావు, మరి నువ్వు చేసేదేంటి బావా? మనిద్దరి ఆలోచనలు ఒకటే బావా, కాకపోతే ఈగో వల్ల నువ్వు ఒప్పుకోవు. టైం వేస్ట్ చేయకు, వచ్చిన పని చూడు. బావా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి ప్లానా? ఏంటో ఆ ప్లాన్? చెప్పాలంటే నాకు తాయిలం కావాలి. నువ్వు ఇక్కడ ఇలాంటి వేషాలు వేసావంటే చంపేస్తాను. ఐడియా చెప్పు ముందు. ఊరికే చెప్తానా ఏంటి? ఒక ముద్దిస్తేనే చెప్తాను. సరే, నేను వెళ్ళిపోతాను. సరే సరే ఉండు, చెప్తాను. చెప్పు. ఐడియా ఎలా ఉంది బావా? ఏదో బానే ఉందిలే. అదేదో హ్యాపీగా చెప్పొచ్చు కదా బావా. నీ తమ్ముడిని కాపాడడానికి నేను వచ్చాను, థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. థ్యాంక్ యూ. చాలు బావా, ఈ రాత్రికి ఫుల్ మీల్స్ తిన్నంత తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను.
ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నిన్ను చంపడానికి వచ్చాను. నన్ను చంపుతావా? ఎందుకు? అపూర్వ గారు పంపించారు నిన్ను చంపమని. అపూర్వనా? నేనమ్మను. అందుకే అపూర్వ నిన్ను చంపమని పంపించింది. ఏయ్, ఆగు. హెల్ప్ చేయి భూమి, హెల్ప్ చేయి భూమి. వాడు నన్ను చెప్పడానికి వస్తున్నాడు. ఏంటి ఏమైంది లిల్లీ? వాడు నన్ను చెప్పడానికి వస్తున్నాడు. నాకు భయంగా ఉంది. అయ్యో భూమి ప్లీజ్ హెల్ప్ మీ. నేనున్నాను కదా, నువ్వు కంగారు పడకు. ఏయ్, ఆ అమ్మాయిని వదిలే. ఎందుకు వదలాలిరా? వదిలే. రోడ్డు మీద పడి ఆడపిల్ల ప్రాణం తీస్తుంటే వదిలేస్తాననుకున్నావా? నువ్వు కాపాడతావు మరి? అవునరా, కాపాడతాను నేను. ఏంటి ఆ? ఏంటి ముందొకరా తర్వాత ఒకరా అంటున్నావు? ఏంటి? రా అంటాను, బే అంటాను, రౌడీ అంటాను, రాస్కెల్ అంటాను, ఏమైనా అంటానురా. ఏయ్, నిన్ను ఆ! ఏయ్, ఏయ్, ఆ! ఆ! ఏయ్, 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 ఆ! ఆ! ఏయ్, ఆడవాళ్ళంటే చేతకాని వాళ్ళ కనిపిస్తున్నారా? ఏయ్, ఆ! ఆ! భూమి వాడిని అలాగే కొట్టు, బాగా కొట్టు. ఆ! ఏయ్, ఏయ్, ఆ! ఆ! ఏయ్, నిజంగా కొడుతున్నావా? ఇదంతా నాటకం కదా. ఆ! ఏయ్, ఏయ్, నోరు మొయ్యరా. నన్ను కాదని చెప్పి తారతో తిరుగుతావా? నీకు ఇలాగే జరగాలి. ఏయ్! ఇదంతా అబ్బా, నీకెలా తెలుసు? నాకు అన్ని తెలుసు. అమ్మా! ఏయ్! ఆడపిల్లని చంపాలని వస్తావా? చెప్తా నీ సంగతి. అమ్మా! ఏయ్! ఓ! ఆ! ఏయ్! ఆ! అమ్మా! ఏయ్! ఓ! ఆ! ఏయ్, మళ్ళీ మా లిల్లీ జోలికొచ్చినా, ఏ ఆడపిల్ల జోలికొచ్చినా ఇలాగే ఉంటుంది. చంపేస్తాన్రా రేయ్.